ఆకస్మికంగా పెద్ద ఎత్తున చర్చకి కారణమవుతుంది. దానికి కారణమైనటువంటి అంశం ఒకటి, కేంద్ర ప్రభుత్వం మొన్న ₹5 పెట్రోల్ మీద, ₹10 డీజిల్ మీద ధర తగ్గించడం. ఆ తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ తర్వాత ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ధరలు తగ్గించడం. 23 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా వాళ్ళు కూడా ఒక ₹5 నుంచి కొందరు ₹3 అయితే కొందరు ₹5, కొందరు ₹7 దాకా తగ్గించుకుంటూ వచ్చారు. దీంతో మిగతా రాష్ట్రాల మీద ప్రెషర్ ప్రారంభమైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక పంజాబ్ మాత్రం ₹10 పెట్రోల్కి, ₹5 డీజిల్కి తగ్గించింది. మిగతా రాష్ట్రాలు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. ఇంకొక వైపున ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ అంటే యూపీఏ లేదా ఎన్డీఏ కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇక్కడే ఒక కీలకమైనటువంటి ప్రక్రియ జరుగుతోంది. అది ఈ 2 రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పాటుగా కేంద్రమే పెంచింది కాబట్టి కేంద్రమే తగ్గించాలి అన్నటువంటి వాదనని తెరముందుకు తెచ్చినాయి. కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికల ద్వారా పోరాటానికి దిగితే, రెండవ వైపున తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలతో కూడినటువంటి ప్రకటనలతో విషయాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నం చేశారు. తప్పు ఎక్కడ జరుగుతోంది, ఎవరిని మోసం చేస్తున్నారు, ఈ అంశానికి సంబంధించిన చర్చను ఒకసారి చూద్దాం. ముందుగా సుందరరామ శర్మ గారు ఏం చెప్తారు? సాయి గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి మీకు కూడా నమస్కారం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ₹5, ₹10 తగ్గించంగానే ఈ రాష్ట్రంలో మనం ముఖ్యంగా మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రతిపక్షాలు అంటే వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ధరలు తగ్గించండి అర్జెంటు, కేంద్రమే తగ్గించింది అనేటువంటిది మరి ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది వాళ్లే చూసుకోవాలి. ఎందుకంటే మీరు కనుక చూస్తే 2014లో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురు కలిపి ఎన్డీఏలో భాగస్వాములై వచ్చే రోజుకి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేంద్రం వేసినటువంటి ఎక్సైజ్ సుంకం ఎంత అని కనుక మీరు చూస్తే 2014లో చూస్తే 10.5 పెట్రోల్ మీద 10, ₹5 డీజిల్ మీద ఉన్నది. ఆ రోజున వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అంటే అటు ఇటుగా 53,000 కోట్ల రూపాయలు. మరి అదే 2019 మళ్ళా ఎన్నికలు వచ్చేసరికి, లేదు మనం ఒక్కసారి 2018కి కూడా వెళ్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి కొట్టుకునో తిట్టుకునో విడిపోయారు. కాబట్టి ఆ రోజుకి వచ్చేసరికల్లా 2018కి వచ్చేసరికల్లా కనుక మీరు చూస్తే అటు ఇటుగా ఎంత పెంచారు కేంద్రం సుంకము అనేటువంటిది కూడా మనం చూసుకునేటట్లయితే డబుల్ రేట్లలో పెంచడం జరిగింది. మనం అదంతా ఒకసారి గమనించాలి. తర్వాత 2019లో ఎన్నికలు జరిగినాయి. 2019లో ఎన్నికలు జరిగే రోజుకి కేంద్రం వేసినటువంటిది ₹33 పెట్రోల్ మీద, ₹32 డీజిల్ మీద, అంటే ఆల్మోస్ట్ ₹23. అంటే 2014లో వాళ్ళు స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి 2021కి వచ్చేసరికల్లా, అదే లేదా 2020కి వచ్చేసరికల్లా ₹23, ₹27 ధరలు పెంచడం జరిగింది. దాని మీదట ఆ రోజు ఉన్నటువంటి మీడియా కానివ్వండి, మన ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే ఇంకో విపక్షాలు కానివ్వండి, వీరందరూ కూడా ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నారు, బ్యారెల్ ధర ఇంత విపరీతంగా తగ్గింది కదా, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినాయి కదా, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు పెంచుతున్నారు అని అడిగినప్పుడు మేము ఇవన్నీ కూడా ప్రజల కోసమే వాడబోతున్నాము, ప్రజల కోసమే ఇవన్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఎట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు చూసినట్టయితే ఆ రోజున అయితే వ్యాట్ ఉన్నదో చంద్రబాబు నాయుడు గారి సమయంలో అదే వ్యాట్ను మనం కంటిన్యూ చేశాం. అంటే 15కి ముందు 31%, 22.5% మనకి ఇక్కడ వ్యాట్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2015లో ₹4 అమరావతి రాజధాని గురించి పెంచడం జరిగింది. ఆ తర్వాత మనం ఏమన్నా పెంచామా అనేటువంటిది కావాలి. అయితే మిత్రులు ఒక మాట చెప్తా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో, అంటే ఇవాళ ఏమనంటే ₹4 పెంచి ₹2 తగ్గించాడు, చాలా పెద్ద ఘనకార్యం చేశాడు అనేటువంటిది కూడా ఒకటి చెప్పుకుంటున్నాం. సరే, అది ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది పెద్దలు వాళ్లే చూసుకోవాలి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక 31% దగ్గర నుంచి లేదా 22.5% దగ్గర నుంచి ధరలు ఏమన్నా పెంచిందా? ₹1, అది 2020, అది 20 సెప్టెంబర్ 2020 మాత్రమే ₹1 రోడ్ల కోసం సెస్ విధించడం జరిగింది. అంటే మనం ఇప్పటి వరకు కూడా పెంచినటువంటిది లేదు. పెంచిన వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం పెంచింది.
ఆ పెంచుడు అనేటువంటిది ఎంత దారుణంగా ఉన్నదో మనం చూసాం. 10 రూపాయల దగ్గర నుంచి 33 రూపాయలకి, 5 రూపాయల దగ్గర నుంచి 32 రూపాయలకి పెంచినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తగ్గించింది అని చెప్పని ఇవాళ చప్పట్లు కొడుతున్నటువంటి వాళ్ళం ఎంత దారుణం. అంటే ఈ రాష్ట్రంలో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటిదా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ దేశ ప్రజల గురించి కానీ, ఈ దేశాన్ని గురించి ఆలోచించేటువంటి తత్వం వీళ్ళకు ఉన్నదా అని చెప్పనేటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకొకటి చెప్తాను నేను, ఇవాళ రోజున ఈ యొక్క పెట్రోల్ ధరలు శివశంకర్ 5 గారు, రూపాయలు, మళ్ళీ మీ దగ్గరకు 10 వస్తాను. ఒకే ఒక్క సెకండ్ వరకు మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. ఒక్క సెకండ్ సార్, ముగిస్తున్నాను. 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించేసేయంగానే మరి 23 రాష్ట్రాలు తగ్గించేసినవి, ఇంకేముంది అందరూ తగ్గించేశారని చెప్తుంటే మీరే ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు. కొంతమంది 3 రూపాయలు, కొంతమంది 5 రూపాయలు, 7 రూపాయలు తగ్గించారు అని చెప్పారు. కేరళ ప్రభుత్వం కూడా తగ్గించలేదు. అట్లాగే మహారాష్ట్ర తగ్గించలేదు, తెలంగాణ తగ్గించలేదు. మరి ఓన్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు లేదా బీజేపీ తోటి ఎన్డీఏలోనో ఎక్కడో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా తగ్గించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ముగ్గురు కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని కలిసిపోతున్నాయా అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం. కామ్రేడ్స్ అక్కడ తగ్గించరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ అడుగుతారు. ఇక్కడ ఇంతకు ముందు బయటకు వచ్చేసే ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడరు, ఇప్పుడు మాత్రం ఇవాళ జగన్ గారు తగ్గించాలి అని చెప్పని అంటారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా తయారైనంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ అందరూ కట్టకట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధాంతాలు కనిపించట్లా. సాయి గారు చివరిగా చెప్తున్నా, సిద్ధాంతాలు కనిపించట్లా. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కట్టకట్టుకుని, ఎందుకంటే ఈ సిద్ధాంతాలు 1985లోనే పోయినాయి. ఎన్టీ రామారావు గారు ఒక పక్కన కమ్యూనిస్టుల్ని, ఒక పక్కన భారతీయ జనతా పార్టీని పెట్టుకుని ఏ రోజునైతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్కి వెళ్ళారో ఆ రోజునే ఈ రాష్ట్రంలో సిద్ధాంతాలు పోయినాయి. ఇంక ఇప్పుడు ఇది పరాకాష్ఠకు వచ్చింది. కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టులు లేరు, బీజేపీ లేదు, జనసేన లేదు. ఎవరైనా ఒక్కళ్ళన్నా అసలు రాష్ట్రం గురించి మాట్లాడతారేమో, సిద్ధాంతం గురించి మాట్లాడతారంటే అది లేకుండా పోయినాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది, ప్రజలు అంగీకరించారు, అందుకనే మాకు ఓట్లు వచ్చినాయి. ఇంకొకటి, ఇవాళ హఠాత్తుగా ఎందుకు తగ్గించాలండి? 10 రూపాయలు 5 రూపాయలు ఎవరు అడిగారు? వీళ్ళు తగ్గించమని అడిగారా? అడుగుతున్నప్పుడు తగ్గించలే, ఇప్పుడు ఎందుకు తగ్గించారో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలని చెప్పని చెప్తున్నాను సాయి గారు. రైట్, శివశంకర్ గారు. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో ఉన్న పెద్దలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం, సుందరరాం శర్మ గారు ఒక విషయాన్ని వెల్లడించారు. ఏంటి అంటే సిద్ధాంతం ఉన్న పార్టీ అలా ఒక్క పార్టీ, మిగతా ఏ పార్టీలకి దేశంలో సిద్ధాంతాలు లేవు. ఏమి సిద్ధాంతం ఉందో ఏదో అది ఆయన విజ్ఞతకి నేను విడిచిపెట్టేస్తాను. ఇక పెట్రోల్ డీజిల్ ధరల విషయానికి వస్తే అందరూ అంగీకరించాలి, ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా. ఏంటి అంటే ఏ ప్రభుత్వం అయినా సరే పెట్రోల్, డీజిల్, లిక్కరు ఈ మూడిటి ట్యాక్సేషన్ మీదే ఆధారపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 60% ఆఫ్ ది ఇన్కమ్ ఈ మూడిటి మీద వస్తుంది. అందుకనే రాష్ట్రాలు, కేంద్రం మీకు జిఎస్టీ కౌన్సిల్లో డిస్కషన్ వచ్చేటప్పుడు జిఎస్టీలోకి పెట్రోలు, లిక్కరు తీసుకురావాలి అని అంటే అన్ని రాష్ట్రాలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. ఎందుకు అంటే వ్యాట్లో ఉంటే మీకు 31%, 23% వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. అదే జిఎస్టీలోకి తెస్తే అవకాశం లేదు. తద్వారా ట్యాక్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ డౌన్ అయ్యి ప్రైసెస్ డౌన్ అవుతాయని, అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా రెవెన్యూ తగ్గుతుందన్న ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో అయితే అన్ని రాష్ట్రాలు ఏకతాటిన ఉన్నాయి. ఈరోజు కేంద్రం తగ్గించింది, ఇప్పుడే ఎందుకు తగ్గించింది అన్నది అప్రస్తుతం. కేంద్రం పెట్రోల్ ధర బ్యారెల్తో ముడిపడి ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ధరతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఇంటర్నల్ డెబ్ట్ సేవ్ తీర్చుకోవడానికి కోసం అని చెప్పేసి కేంద్రం వివరణ ఇచ్చింది, ఇది మేము తగ్గించలేము ఇప్పుడు అని చెప్పేసి. అప్పుడు ఎవరు కూడా ఏ రాజకీయ పక్షం కానీ ఏ రాష్ట్రాలు కూడా వ్యతిరేకత ఎక్స్ప్రెస్ చేయలేదు. ఈరోజు కేంద్రం తగ్గించింది, శుభపరిణామం. తదనుగుణంగా 23 రాష్ట్రాలు ఎంతో కొంత తగ్గించింది. సో దట్ కన్జ్యూమర్ మీద ఈ బాధని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో చేశాయి. మంచిది. మరి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాలు తగ్గించలేదు. అయితే మేము తగ్గిస్తే మాకు రెవెన్యూ తగ్గుతుంది,
రెవెన్యూ తగ్గితే మేము బటన్ నొక్కడాలు తగ్గుతాయి అని చెప్పండి. దానికి రాజకీయం ఎందుకు? దానికి రాజకీయాలు ఇంతకుముందు కలిసి ఉండేవారు అని సుందరరాం శర్మ గారు మాట్లాడతారు. మేము ఎప్పుడు ఏ ప్రభుత్వంతో కలిసి లేము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2014లో మద్దతు ప్రకటించాము. తర్వాత విభేదించి సిద్ధాంతాలను 2018లో మేము విభేదించాము. అంతే తప్ప ప్రభుత్వంలో కానీ దేంట్లో భాగస్వామ్యం కాదు మేము. ఈ వాస్తవాల్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు మిగతా రాష్ట్రాలతో స్ఫూర్తిగా తీసుకొని మీరు తగ్గించుతారా? లేదు, మేము తగ్గించాం, మేము ధరలు తగ్గించామని చెప్పండి, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దీనికి ఒక రాజకీయం తీసుకొచ్చి వీళ్ళకి సిద్ధాంతాలు లేవు ఇవన్నీ అనడం ఎందుకు? అసలు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయలేదు. ధైర్యం చేసేటట్టయితే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఇంత వేగం ఇంత హై రేటుకి పెరిగేవి కాదు. జిఎస్టీలోకి తెస్తే ఒక్కసారి పెట్రోల్ ధర ఎంత పడుతుంది, డీజిల్ ధర ఎంతకు పడుతుంది లెక్కరుంది తండి. చేయగలే దమ్ముందా ఎవరికైనా? లేదు. అది వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ సొంత కార్యక్రమాల కింద ప్రకటించేసి వాటికి రెవెన్యూ ఎక్కువగా దానికి ఎక్స్పెండిచర్ అబ్నార్మల్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ భయంతో ఈ మూడు కమోడిటీస్ని జిఎస్టీలోకి తేలేకపోయి. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలకి ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ధరలు, పెట్రోల్ డీజిల్ అనేసరికి ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది డీజిల్ ధర, దాని మీద ధరల మీద పడుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం సముచిత నిర్ణయం. లేదు మేము తగ్గించలేము అని అంటే తగ్గించలేకపోతే తగ్గించమని చెప్పేసేయండి. అంతేగాని మేము కేంద్రం ఇప్పుడేందుకు తగ్గించింది, అప్పుడేందుకు తగ్గించలేదు, ఇవన్నీ ఏమిటంటే ఇది వితండవాదం అంటారు దీన్ని. అంతకుమించి దీనివల్ల ఉపయోగం ఏమి లేదు. ఇప్పటికైనా సరే మన రాష్ట్రంలో ఇప్పుడు ఇందాకే సుందరరామ శర్మ గారు చెప్పారు, సెస్ పెట్రోల్లో వేసారు రోడ్డు కోసం. మరి రోడ్లు ఏం చేశారు మీరు? ఆ సెస్ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఏం చేశారు, ఎటు డైవర్ట్ చేశారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతాయి. అంటే పెట్రోల్ డీజిల్ దేనికి వాడుకుంటున్నారంటే ఇమీడియట్గా రెవెన్యూ జనరేటింగ్ సిస్టమ్కి వాడుకుంటున్నారు. దాని మీద 1% సెస్ చేస్తే కోట్లు డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మనం దేనికైనా వాడుకోవచ్చు. సో పర్పస్ దేనికి? రోడ్లు బాగు చేయడానికి మీరు సెస్ కలెక్ట్ చేస్తున్నారు పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద. ఏది ఎక్కడ రోడ్ల పరిస్థితి దుస్థితి మేము మొన్ననే బహిర్గతం చేశాము. ఈ రకమైనటువంటి టెక్నిక్లు, ఈ రకమైనటువంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి ప్రజలకు ఏదో ఉపయోగమో ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా అభినందించవలసి ఉంటుంది. కానీ ఈ రకమైన వివరణలో రాజకీయాలు మాట్లాడి ఈ సమస్యని పక్కదోవ పట్టించలేరు సాయిగా.